వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్ఖల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందో నడిపించునట్టు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థీనును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములననుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినడ్గువారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద గ్రహించెను. అగ్నివారి యౌవనస్తులను భక్షించెను. రరికన్యకలకు పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తి పాలు కాగా వారి విధవరంద్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను మధ్యవసుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని
బొర్సెన గొడ్లను రొండి అతని తెపించెను పారి బొర్జెలను వెంబడించుట మాంపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థలు వైశ్యలేను మేపుటకై ఆయన అతనిని రిప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యముల యందు నెరపరి వారిని నడిపించెను